రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి విద్యారంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన 3 అతిపెద్ద దోపిడీలు, కుట్రల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా 2005లో వైఎస్ఆర్ హయాంలో జరిగిన డేటా డిడ్లింగ్ అనే భయంకరమైన సాఫ్ట్వేర్ కుట్ర గురించి మాట్లాడుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు 100కు 100 మార్కులు వచ్చినా వారు స్టేట్ ర్యాంకులు సాధించకుండా సాఫ్ట్వేర్ కోడింగ్ లోనే అక్రమాలకు పాల్పడ్డారు. హాల్ టికెట్ నంబర్ల ఆధారంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలను గుర్తించి ఆ సాఫ్ట్వేర్ ద్వారా వారి మార్కులను 92కు తగ్గించి ఆ మార్కులను కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు కలిపేవారు. అంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలకు 100కు 100 వచ్చినా 92గానే ఆ సాఫ్ట్వేర్ ఇస్తుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రభుత్వ స్కూళ్లు పనికిరావు అనే ముద్ర వేయడమే ఈ పథకం వెనక ఉన్న అసలు కుట్ర. కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గర కోట్లాది రూపాయలు కమిషన్ల కోసం పేద విద్యార్థుల మేధస్సును రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా బలిపెట్టారో ప్రముఖ సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు కృష్ణ శాస్త్రి వెల్లడించిన ఈ వాస్తవాలు వింటే ఎవరికైనా ఉల్లు గగురు పొడుస్తుంది. రెండవది, వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వెనుక ఉన్న భారీ కుంభకోణం. నాణ్యమైన విద్యా విధానం ఉందా లేదా అని చూడకుండా కేవలం కమిషన్ల కోసమే రాత్రికి రాత్రి వేల సంఖ్యలో ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. తమకు అనుకూలమైన రెడ్లకు లబ్ధి చేకూర్చేలా ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థిని ఇంజనీరింగ్ లో చేర్పించి ప్రభుత్వం నుండి వచ్చే వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రైవేట్ యాజమాన్యాల జేబుల్లోకి వెళ్లేలా ప్లాన్ చేశారు. అలా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వైఎస్ఆర్ కు కోట్ల రూపాయల కమిషన్ అందేది. అంతేకాదు, విచారణలో అనేక విద్యా సంస్థలు నకిలీ విద్యార్థుల పేరుతో మోసం చేస్తున్నాయని బయటపడినప్పటికీ ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి. దీనివల్ల నిధులు దుర్వినియోగం అవ్వడమే కాకుండా ఇంజనీరింగ్ విద్యకు ఉన్న విలువ కూడా పూర్తిగా పడిపోయింది. ఈ లోపాలను అరికట్టడానికి తర్వాతి కాలంలో చంద్రబాబు బయోమెట్రిక్, ఆన్లైన్ తనిఖీలను కఠినతరం చేశారు. మూడవది, జగన్ రెడ్డి హయాంలో నాడు నేడు పేరుతో జరిగిన మౌలిక వసతుల దోపిడీ. పాఠశాలల అభివృద్ధి పేరుతో 16,450 కోట్ల భారీ బడ్జెట్ ను చూపించి క్షేత్రస్థాయిలో కేవలం రంగులు వేయడం, బెంచీలు మార్చడం వంటి హంగామాలు మాత్రమే చేశారు. ఒక 3-4 వేల కోట్లతో పనులు ముగించి మిగతా 10,000 కోట్లకు పైగా కమిషన్ల రూపంలో మింగేశారు. తన 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ ను కూడా భర్తీ చేయకుండా, కొత్త స్కూళ్లు కట్టకుండా కేవలం ప్రచారం కోసమే కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును వృధా చేశారు. ప్రశ్నించిన టీడీపీ వారిని అడ్డుకునేందుకు చూశారా ప్రజలారా, పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు అంటూ అసత్య ప్రచారం చేయడమే కాదు, తన కమిషన్ల దోపిడీకి విద్యా వ్యవస్థను జగన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు.